ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లును నన్నును తినువాడు నా మూలంగా జీవించును. ఇది దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే జీవము గల తండ్రి నన్ను పంపెను. ఎవరు పంపిండంట? దేవాది దేవుని ఎవరు పంపిండ్రో దాని గురించి చెప్తుండు. జీవము గల తండ్రి నన్ను పంపెను. ఎవరి ఆ తండ్రి, ఎవరి ఆ కుమారుని గురించి ఇక్కడ రాయబడినదో మనం కొన్ని నిమిషాలు క్లుప్తంగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాము. తండ్రి నన్ను పంపెను. ఏమని రాయబడిందంటే జీవము గల తండ్రి నన్ను పంపెను. పరలోకపు తండ్రి ఎవరిని పంపిండు? యేసు ప్రభుని ఒక నరరూపధారిగా, ఒక మామూలు మానవునిగా ఈ లోకంలోకి రావడం జరిగింది ఆయన. ఎందుకంటే ఆయన మనుషులలో ఒక మనుషునిగా, ఒకవేళ దేవాది దేవుడు మనం మారు మనసు పొందుకోవాలనేసి ఆయన స్వరం ద్వారా, దర్శనాల ద్వారా, అంతకుముందు నోహా కాలంలో ప్రళయం వచ్చినప్పుడు ఎన్నో మార్లు దేవుడు హెచ్చరిక చేయడం జరిగింది. ఏమని? ప్రజల పాపం ఎంత పెరిగిపోయిందంట. ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు పాపం చేయడం మొదలుపెట్టిండ్రంట. ప్రతి ఒక్క స్థలంలో వాళ్ళు పాపాలు చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడంట నరుని చేసినప్పుడు సంతాపము నొందెను. అంటే నరుని చేసినప్పుడు ఆయన బాధపడ్డాడంట. అయ్యో, నా స్వరూపమందు, నా పోలికలందు నేను ఈ ప్రజలని సృజిస్తే వీళ్ళలో పరిశుద్ధత ఎంత మాత్రమూ లేదు. వీళ్ళు పాపం చేసి భ్రష్టత్వంలోకి మునిగిపోయి ఎంత ఘోరంగా, అసలు మార్చలేనంత ఘోరంగా వీళ్ళు పాప ఊబిలలో పడిపోయిండ్రు అని దేవుడు ఎంతో ప్రజలను చేసినందుకంట ఆయన సంతాపపు నొంది ఒక్కటే అనుకుంటంట, ఇక నేను ఈ ప్రజలని నేను చూసుకుంటా, నేను ఉండలేను, నేను వీళ్ళందరినీ సమూల నాశనం చేసేస్తా, నేను ఇక వీళ్ళని ఒక్కళ్ళని కూడా నేను ఈ భూమిపైన నేను ఉండనియ్యా అనేసి చాలా హృదయంలో దేవుడు మనోవేదన, మనోవిచారము, మనోదుఖము ఎంతో చేసేటప్పుడు అంట దేవుడు ఎంతో ప్రేమతోటి, ఎంతో సంతోషంతో ఆయన స్వరూపంలో నాలాగా ఒక మనిషిని చేసుకుంటున్నా, నేను నాలాగా ఆయన చేతులు మనని చేసినాయి అంట. ఆయన చేతులతో మనం చేయబడ్డామంట. సృష్టి యావత్తు, చెట్లు, పశువులు, పక్షులు, జలచరాశులు, వెలుగు, ప్రతి ఒక్కటి ఆయన నోటి మాట చేత కలిగింది. కానీ మనని మాత్రము దేవాది దేవుడు అంట ఆయన చేతులతో చేసుకుండంట. ఎంత గొప్ప భాగ్యము! మన చేతులు ఆయన చేతులు మనల్ని తాకినాయంట. మనని రూపొందిస్తున్నప్పుడు ఆయన చేతులు మనని తాకి ఆయన నచ్చిన ఒక 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 బొమ్మగా మనం చేసుకుండు, ఒక మనిషిగా మనం చేసుకుండు, ఒక బిడ్డగా మనం చేసుకుండు అయినా. కానీ ఆయన సంతాపము నొందిండంట. వద్దు, నాకు ఈ ప్రజలు వద్దు. కొన్నిసార్లు అంటాము, ఏదన్నా మన నమ్మిన వాళ్ళు మనకి ఏమైనా మోసం చేసినప్పుడు, లేదా మన పిల్లలే మనని మోసం చేసినప్పుడు, లేదా మన తోబుట్టులే మనము మోసం చేసినప్పుడు, భార్య భర్తను మోసం చేసినప్పుడు, భర్త భార్య మోసం చేసినప్పుడు మనం ఏమంటాం? వద్దు, ఇక మాకు ఈ బంధం వద్దు, మేము ఈ బంధము కొనసాగించలేము, ఈ మోసపూరితమైన జీవితము, ఈ కపటల ప్రేమలు, ఈ నటనల ప్రేమలు మాకొద్దు, మేము ఇంకా తెగదెంపులు చేసుకుంటామని చాలామంది చేసుకోవడం జరుగుతుంది. కానీ దేవుడు అంటుండు, వద్దు, ఇంకా నాకొద్దు, ఈ ప్రజలొద్దు, నాకొద్దని ఆయన సమూల నాశనం చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయన వెతుకుతుండంట. ఒక్కడన్నా నీతిమంతుడు ఉంటాడా? నేను ఇంతమందిని చేసుకున్నా, ఒక్కడన్నా భయభక్తులు కలిగిన వ్యక్తి ఉంటాడా అని ఆయన చూస్తుంటే నోహా ఆయనకు కనబడడం జరిగిందంట. నోహా కనబడ్డప్పుడు నోహా దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట చెప్పిండంట, నోహా, నువ్వు ఒక ఓడను తయారు చెయ్యి, దాని ఎత్తింత ఉండాలా, దాని వెడల్పింత ఉండాలా, దాని పొడవింత ఉండాలా, దానికి ఇన్ని అర్రలు ఉండాలా, ఇన్ని అంతస్తులు ఉండాలా అని ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇస్తానే ఉండంట. నోహా మాత్రమే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాపం చేయకండి అని అందరికీ చెప్తుండనంట. దేవుడు ఉగ్రత మన పైకి రాబోతుంది, దేవుడు మనల్ని సమూల నాశనం చేసేస్తాడు, ఆయనను కోపం పుట్టియొద్దు, మనం మంచి ప్రవర్తన నడవాలని చెప్తుంటే అందరూ అంటారు, పో నీ పనులు నువ్వు చేసుకోపో, మాకొచ్చి ఏమీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఓడ కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంట. అప్పుడు కూడా నోహా పోయి చెప్తుండంట, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడు ఒక
గొప్ప ప్రళయం తీసుకురాబోతుండు. మనమందరం ఆ ప్రళయంలో నాశనం కాబోతున్నాం. కొన్ని దినాలు ఆ ఓడని నిర్మించడానికి పట్టినప్పుడు నోవహు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి చెప్తుండంట. ఏంది నువ్వా ఓడ కడుతున్నావు? పో నువ్వు ఒక్కనివి పోయి ఉండు పో ఆ ఓడల. మేమేం ఉండము. మా గురించి నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకేదో పెద్దను వచ్చి చెప్పాల్సిన అవసరం లేదని నోహాని అందరూ హేళన చేసిండంట. దేవుడు చూసిండంట. చూసి ఒకటే చెప్పిండంట, నోహాతో చెప్పిండంట. ఏమని? వద్దు, నువ్వు నీ పిల్లలు, నీ 3 కొడుకులు, నీ కోడన్లు, నువ్వు నీ భార్య మాత్రమే ఆ ఓడలకు మీరు ప్రవేశించండి. నీతో పాటు ప్రతి ఒక్క జంతువు యొక్క జత జత జంతువులని, ఒక ఆడది ఒక మగ జంతువుని, పురుగులని కానీ, పక్షులని కానీ, పశువులని కానీ, ప్రతి ఒక్క జాతి, ఆయన సృజించిన ప్రతి ఒక్క జాతి ప్రకారము ఈ అరలో ఈ జాతిని పెట్టు, ఈ స్థలంలో ఈ జాతిని పెట్టు, వాటికి కావాల్సిన ఆహారం అంతా సమకూర్చని దేవుడు ఆ యొక్క జలప్రలయము 40 రోజు భీకరమైన వర్షం అంట. రాత్రి పగలు ఆగకుండా తెగక వర్షం కురిసి ఒక్క వస్తువు కూడా లేకుండా మొత్తం అంతా కొట్టుకుపోయేటట్టు చేసిండంట దేవుడు. తర్వాత దేవుడు ఆ యొక్క ప్రళయం ఆగిపోయినాక నోహా కుటుంబం బయటికి రావడం జరిగింది. దేవుడు ఆ యొక్క ప్రళయం తర్వాత ఇక మళ్ళీ ప్రజలు బుద్ధి తెచ్చుకొని మంచిగా బతుకుతారేమో అనుకుంటే కొన్ని సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ ప్రజలు అదే తప్పు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి అప్పుడు నోహాతో ఒట్టు పెట్టుకుండంట దేవుడు, ఇంకొకసారి ఇటువంటి జలప్రలయం నేను తీసుకురాను. మరి ఒట్టు పెట్టుకుండు కదా, ఇక్కడ భరించుకోవడానికి అయితలేదు, ఇక్కడ వదిలేయడానికి అయితలేదు, ఇక్కడ ఓర్చుకొని కొన్నిసార్లు మన పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ఏమని? కొన్నిసార్లు మనకు ఓర్చుకోవడానికి కాదు, ఆ బాధ మనకు ఓర్చుకోవడానికి కాదు, అదేవిధంగా వదిలేయడానికి కూడా మనకు మనసు ఒప్పది. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పులు చేసినా, వాళ్ళు ఏ ఒప్పులు చేసినా, వాళ్ళు మన సంబంధికులు, మనకు కావాల్సిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, లేదా ఎప్పుడో వాళ్ళతో ఒక అన్యోన్యమైన పరిచయం మనకుంది అని మనము చాలామంది ఈ విధంగా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది. మనం మనుషులమే ఈ విధంగా స్ట్రగుల్ అయితే దేవాది దేవుడు ఇంకా ఏమనుకున్నంటే, ఇంకా నేను ఇంకొకసారి ప్రళయం దేను అని ఒట్టు పెట్టేసుకున్నా, అయినా మరి ప్రజలను చూస్తుంటే నా వల్ల అయితలేదు, మరి నేను ఏం చేయాలని అప్పుడు దేవాది దేవుడు ఒక్కటే నిర్ణయించుకుండు. ఏటేటా ఈ ప్రజలు మూర్ఖంగా పశువులను చంపి వాటి రక్తంని ఏరులై పారుతుందంట. రక్తము సంవత్సరంకి ఒకసారి వాళ్ళ పాపంల నిమిత్తం, వాళ్ళ దోషాల నిమిత్తం వాళ్ళు బలులర్పియనికి మందిరానికి వచ్చినప్పుడు యాజకులు వాళ్ళు తెచ్చిన పశువుల పైన చేతులుంచి వాళ్ళకు ఈ యొక్క పశువుని వధిస్తున్నాము అనేసి ఆ యొక్క ప్రార్థన చేసినాక పశువులను కోస్తానంట, అవి ఇట్లా రక్తం అంట ఇట్లా ఏరులై పారిపోతుందంట. పస్కా బలి పశువులను తీసుకొచ్చి వాళ్ళు పస్కా పండుగ రోజు ఆ యొక్క బలి పశువులని బలివ్వడం జరుగుతున్నప్పుడు రక్తం ఏరులై పారిపోతున్నప్పుడు దేవుడు అన్నాడంట, ఈ పాపాలు మనుషుల కోడల యొక్క రక్తంతో పాపాలు క్షమింపబడతాయా? అయినప్పటికీ ఆనాడు దేవుడు ఏం చేసిండంట, మొట్టమొదట ఆదామవ్వ పాపంలని కడగడం కోసం ఆయన ఏం చేసిండు, ఒక గొర్రె పిల్లని వధించి ఆ చర్మపు చొక్కాయిలని వారికి తొడిగి మొట్టమొదటిగా సృష్టిలో వధింపబడిన గొర్రెపిల్ల. ఆ విధంగా వీళ్ళు ఆ యొక్క బలి పశువుకు సాదృశ్యంగా వీళ్ళందరూ బలి పశువులను ఇచ్చుకుంటూ వస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇట్లయితే కొన్ని సంవత్సరాలు వెనక ఈ లోకంలో ఉన్న పశువులన్నీ అయిపోతాయి, వీళ్ళ పాపాలాగయ్యి ఈ బలి ఆగది అని ఒక్క బలి ద్వారా ఈ బలిలన్నీ ఆపాలని దేవాది దేవుడు నిర్ణయించుకొని తన ఏకైక కుమారుణ్ణి తన బలిగా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కొన్నిసార్లు ఎవరన్నా మన పిల్లల మీద తప్పుడు ఎలిగేషన్స్ వేస్తే, మన పిల్లల మీద తప్పుగా మన పిల్లలు తప్పు చేస్తుండ్రు, మీ పిల్లలు అట్లా చేస్తుండ్రు, మీ పిల్లలు ఇట్లా చేస్తుండ్రు అని తప్పులు ఎలిగేషన్స్ చేస్తుంటే, మీ పిల్లలు వచ్చి మా పిల్లలను కొట్టిండ్రు, అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అంటే ఆ తల్లి ఫస్ట్ కొంచెం సేపటి దాకా మా పిల్లలు అట్లా చెయ్యరు, మా పిల్లలు అట్లా కాదు అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అయినా కానీ ఎదుటోళ్ళు వినకపోతే ఆ తల్లి ఏం చేస్తుంది, ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది, తన పిల్లలనే తన కొట్టుకుంటుంది. ఎందుకు? ఎదుటోళ్ళని ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. వాళ్ళు లేదు మా పిల్లలు తప్పు చేయలేదు, మీ పిల్లలు తప్పు చేస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు.
ఆ తల్లి ఏం చేస్తుంది, మీరు ఎందుకు పోయినరు వాళ్ళ దగ్గరికి, ఇవన్నీ మాటలు నాకు ఎందుకు పడిపిస్తుండ్రు, మీరెందుకు అనవసరంగా మాటలు పడుతుండ్రని ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లలనే కొట్టుకున్న వాళ్ళు ఉండ్రు. నేనైతే కొట్టుకున్నాను నా పిల్లలని, నేను కొట్టుకున్నాను నా పిల్లలని. ఎవరన్నా నా పిల్లలని అంటే నేను భరించుకోకపోతుంటే ఎందుకంటే నా పిల్లలు ఏందో నాకు తెలుసు. నా పిల్లలను శిక్షించుకుంటుంటే నేను కూడా బాధపడుతుంటే అట్లా ఎన్నోసార్లు అట్లా జరగడం. మళ్ళీ నా పిల్లలను హత్తుకొని నేను ఏడుస్తుంటే, వాళ్ళ కోసం నా పిల్లలను కొట్టుకున్నా, నేను వాళ్ళ మీద కోపం నా పిల్లల మీద తీసుకున్నా అని మళ్ళీ నేను ఏడుస్తుంటే, నా పిల్లలను పట్టుకొని నేను ఏడుస్తుంటే, అట్లా మన దేవాది దేవుడు కూడా మనందరి కోసం, మనందరి తప్పుల కోసం మనం ఎంత చెప్పినా మనం వినే స్థితిలో లేము. మనము తప్పు చేస్తున్నాము అంటే మనం వినే స్థితిలో లేము, మనం ఒప్పుకునే స్థితిలో లేము. కాబట్టి ఆయన ఏం చేసిండు, నా కొడుకునే పోనీ మీరందరు కరెక్టే, మీ అందరూ తప్పు చేసి కూడా మీరు ఒప్పుకుంటలేరు, మీరు మారతలేరు. ఇంకా నా దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది, నా కొడుకునే నేను బలియాగంగా సమర్పిస్తా. నా అద్వితీయ కుమారుని, నా ఏకైక కుమారుని, నా ముద్దుల కొడుకుని, నా మహిమగల నా కుమారుని మీకు బలిగా మీకోసం నేను బలిగా సమర్పిస్తా. ఆ తండ్రికి ఎంత బాధ ఉండొచ్చు ఆ నిమిషం. దేవుడైనా కానీ ఒక తండ్రే కదా. ఆ తండ్రికి ఎంత బాధతో తన కుమారుణ్ణి ఇచ్చి ఉండొచ్చు, సంతోషంతోనైతే ఈ లోకంలోకి పంపకుండొచ్చు కదా. సంతాపం నొందిండంట. మనుషులను చేసినప్పుడు ఆయన సంతోషంతో మనుషులను చేసి కొన్ని సంవత్సరాలు అయినాకైనా సంతాపం పొందిండంట. వాళ్ళ పాపాలని, వాళ్ళ ఘోర అతిక్రమాలను చూసి దేవుణ్ణే ధిక్కరించే కాడికి వాళ్ళు అయిపోయినప్పుడు ఆయన సంతాపం నొందిండు. రెండో మారింగ్ ఆయన నాకు ఇక ఏ ఆప్షన్ లేదు, నా కొడుకునే నేను బలిగా అర్పిస్తాను. తన ద్వితీయ కుమారుని మన పాపంల నిమిత్తం, మన దోషంల నిమిత్తము ప్రాయశ్చితం చేయడానికి వధింపబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తరించి వాని ఎదుట మౌనంగా నిలబడి ఆ యొక్క వధకు దేబడిన గొర్రెపిల్లగా ఆ దేవాది దేవుడు వధకు సిద్ధమై ఆయన సిద్ధపరచుకొని ఆయన ఏమన్నాడు, దేవుడు నేను ప్రాణం పెడితే తప్ప నా ప్రాణం తీసే అధికారం ఎవ్వరికీ లేదు, నా అంతలా నేను నా ప్రాణంని అప్పచెప్పితే తప్ప ఎవ్వరికి నా ప్రాణం తీసే అధికారం లేదు. ప్రాణము పెట్టుటకైనను తీయుటకైనను నాకే అధికారం ఉంది. ఒక సమయం నిర్ణయింపబడ్డది, ఒక దినము నిర్ణయింపబడ్డది, ఒక గడియ నిర్ణయింపబడ్డది. ఆయన బంట్రోజులకు అప్పచెప్పుకోవడం జరిగింది. అప్పటి వరకు ఎన్నో మార్లు ఆయన ఏమంటుడు, ఎన్నో మార్లు మీరు నేను చూసుకున్నాము, ఎన్నో మార్లు మీరు నన్ను చూసిండ్రు, కానీ ఇది మీ గడియ, నన్ను నేను మీకు అప్పచెప్పుకోవడానికి నేను సిద్ధమై ఉన్నా. ఇది మీ గడియ, నేను మీకోసం సిద్ధపరిచిన గడియ. కాబట్టి నన్ను నేను మీకు అప్పచెప్పుకోవడానికి నేను సిద్ధమై ఉన్నాని దేవాది దేవుడు ఆ యొక్క రాత్రి ఆయన అప్పచెప్పుకోవడం జరిగింది. ఆ యొక్క శుభ శుక్రవార దినమందు ఆయన కల్వరి సిల్వకు బలియాగంగా సమర్పింపబడడం జరిగింది. ఎందుకంటే మన పాపంల నిమిత్తం, మన దోషంల నిమిత్తం, మన అతిక్రమంల నిమిత్తం, మన అయోగ్యతల నిమిత్తం, మన మూర్ఖతల నిమిత్తం, మన ఇగ్నోరెన్స్ నిమిత్తము ఆయన బలిగా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకు? ఇటువంటి తప్పులు మనం చేసినాము, ఇటువంటి తప్పుల నిమిత్తం ఇంకా చేస్తాము అని కూడా తెలుసు. ఇంకా చేస్తాం, మనం ఈ ఊపిరున్నంత వరకు తప్పు చేస్తూనే ఉంటామని ఆయనకు తెలుసు. కాబట్టి మనము చేసేసిన తప్పుల నిమిత్తము, చేస్తున్న తప్పుల నిమిత్తం, చెయ్యబోతున్న తప్పుల నిమిత్తం కూడా ఆయన శిక్షించుకోవడం జరిగింది. అబ్బాబ్బాబా, ఆయన దేహము దున్నబడ్డది. ఒక నాగలి భూమిపైన వేసి దున్నినప్పుడు ఆ యొక్క భూమి లోపలికి అది పోయినప్పుడు ఆ భూమిలో ఉన్న ఏర్లు, గచ్చు పొదలు, రాళ్ళు, రప్పలు ఏ విధంగా అవి బయటికి వెళ్తాయో అదేవిధంగా ఆ యొక్క కొరడాలతో కొట్టినప్పుడు కొరడాల కొక్కెన్లు కట్టిందంట. కొక్కెన్లు అంటే ఆ కొరడాలకు అన్నిట్లో మున్లు ఉండే ఒక బాల్స్ అన్నమాట. ఆ కొరడాల చివర్లల్లా ఇట్లా బాల్స్ కట్టిందంట. ఆ బాల్స్కి అన్నిట్లో మున్లు నేను ఆ కొక్కెన్లు వేసి ఇట్లా కొట్టినప్పుడు ఆ కొరడాని ఆ యొక్క మాంసం తీసుకొని వచ్చేస్తున్నాయంట. ఆ బాల్స్ తీసుకొని వచ్చినప్పుడు చల్లున ఆయన మైన కొడుతున్నప్పుడు ఆ దేహంలోకి వెళ్ళి మాంసపు ముక్కలు ఆ నేల రాలినాయంట. రక్తము ఏరులై పారిందంట.
ఆ గొర్రె పిల్లలు వధించినప్పుడు ఏ విధంగా రక్తము ఏరులై పారిందో, దేవాది దేవుని వధించినప్పుడు కూడా ఆ యొక్క రక్తం ఏరులై పారిందంట. ఆయన దేహంలో లేఖనంలలో రాయబడింది ఏందంటే, ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టిండ్రు. అక్కడ వారి ఆచారం ప్రకారము 40 కన్నా, ఒక ఖైదీకి 40 కన్నా ఎక్కువ కొరడా దెబ్బలు కొట్టొద్దు. కానీ రోమా ప్రభుత్వం ప్రకారము మనిషి ఊపిరున్నంత వరకు కొట్టొచ్చంట. ఎందుకంటే ఆయన 2 కోట్లలోకి ఆయనను తీసుకువెళ్ళడం జరిగింది. కైసార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా వేరే దగ్గరికి కూడా ఆయనను తీసుకెళ్ళడం జరిగింది. ఈయన నేను కాదు ఈయనను శిక్షించేది, నువ్వు శిక్షించు. హెరోదు దగ్గరికి తీసుకుపోయింది, కైసార్ దగ్గరికి ఈయన నేను కాదు, ఈయన నువ్వు కాదు అని 2 కోట్లలోకి దిప్పినప్పుడు అక్కడ రోమా ప్రభుత్వం ఆయనకు శిక్ష వేయడం జరిగింది. ఆ యొక్క శిక్షలో ప్రాణం ఉన్నంత వరకు హింసించవచ్చు. వాళ్ళు 49 కొరడాల దెబ్బలు అక్కడ మామూలు ఖైదీలకు కూడా కొట్టిండ్రు. కానీ వాళ్ళ ప్రాణము ఆ దెబ్బల వల్ల పోలేదు. వాళ్ళ రక్తమంతా నేలకు ఒలకలేదు. ఈయనకి ఎన్ని దెబ్బలు కొడితే మొత్తం దేహం అంతా ఊనమైపోయి ఉండొచ్చు. 39 కొరడా దెబ్బలు కొట్టినా మనిషి బతికే ఉంటాడు. కానీ ప్రాణం పోయేంతగా ఈయనను కొట్టడం జరిగిందంట. ప్రాణం పోయేటంతగా 39 కన్నా ఎన్నో కొరడా దెబ్బలు ఆయన దేహం పైన తగలడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగు. అదేవిధంగా ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన బలిగా సమర్పించుకోవడానికి ఆయన సిద్ధమయ్యి లోకానికి రావడం జరిగింది. ఇక్కడ 57వ వచనంలో ఏముంది? జీవము గల తండ్రి నన్ను పంపెను. ఎవరు పంపిండ్రంటే ఈ లోకానికి దేవాది దేవుడు. దీని విషయం మనం మాట్లాడడానికి ఇవన్నీ మనం ఇప్పటి వరకు ధ్యానించడం జరిగింది. జీవము గల దేవుడు పంపిండంట. కుమారుని ఎవరు పంపిండ్రంట? జీవము గల దేవుడు పంపినప్పుడు ఏం జరిగింది? జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలకముగా జీవించునట్లును. ఆయన యేసుప్రభు ఏమని స్టేట్మెంట్ ఇస్తుండు? జీవము గల తండ్రి నన్ను పంపిండు. నేను ఎవరి మూలకంగా జీవిస్తున్నా అంటే నా తండ్రి మూలకంగా జీవిస్తున్నా. ఇంకా ఇక్కడ ఆయన ఏమంటుండంటే, నేను తండ్రి మూలకంగా జీవించున్నట్లును నన్ను తినువాడు నా మూలకంగా జీవించును. ఎట్లా తింటాం యేసుప్రభుని? తింటాం. ఆయన మన బిస్కెటా తినడానికి, బ్రెడ్డా, రొట్టెనా, లేకుండా ఆయన ఇంకేంది ఫ్రూటా తినడానికి? ఇక్కడ ఏమంటుండు? నన్ను తింటే తప్ప మీరు బతకరు అంటుండు. నన్ను తినువాడు నా మూలకంగా జీవించును. ఆయన తింటే ఆయన మూలకంగా జీవిస్తామంట. ఎట్లా తిందాం ఆయనని? చూద్దాం ఎట్లా తినాలని రాయబడి ఉందో. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఎవరంట? యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంట. ఆయన ఎట్లా అనుకుంటుండు? నేను మీరు భుజించడానికి ఒక ఆహారంగా ఈ లోకానికి వచ్చి ఉన్నా. నా దేహము మీరు భుజించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నది. ఇది చాలా గొప్ప మర్మము. దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరైనా అడిగినా కానీ మనం చెప్పేటట్టు ఉండాలి. మీరు ఎందుకు సాక్రిమెంట్ తీసుకుంటుండ్రు? అసలు సాక్రిమెంట్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి? ఎందుకు మీరు ఈ ప్రభు సంస్కార విందులో పాల్పంపులు పొందుకుంటుండ్రు? ఏంది దేహం ఏంది, రక్తం ఏంది, అసలు ఏంది ఇది అని అడిగినప్పుడు మనము ఇది చెప్పు వారమై లాగా ఉండాల. మనము ఏమంటుండు? ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అపో ఆయన శరీరం తింటానంట మనం ఎల్లప్పుడూ జీవిస్తామంట. మన్నా తింటే అసలు చచ్చిపోరు. అది దేవదూతల ఆహారం. అయినా కానీ వాళ్ళు సనుగుకుంటా గునుగుకుంటా దాన్ని తిరస్కరించిండ్రు. వాళ్ళు ఆ మన్నాని వాళ్ళ 40 సంవత్సరాలు మన్నా తినాల్సిన వాళ్ళు తినకుండా మాకు కీరకాయలు, దోసకాయలు, మాకు పూరలు కావాలా, మాకు చికెన్ కావాలా, మాకు నాన్ వెజ్ కావాలా, మాకు వెజిటేరియన్ కావాలా, మాకు లీఫీ వెజిటేబుల్స్ కావాలని వాళ్ళు ఆ ఆహారాన్ని తిరస్కరించారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఆహారం తిని కూడా వాళ్ళు మరణించిండ్రంట. అది దేవదూతల ఆహారం. అది తింటే వాళ్ళకు నిత్యజీవం కానీ మరణం కాదు.
ఒక మారు జీవవృక్ష ఫలములను జీవము గల ఏమంటారంటే జీవవృక్ష ఫలములను తిన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. కానీ దేవుడు ఏమంటాడు, జీవమునిచ్చు పండ్లు తోటలు ఉన్నాయి, ఇవి తిన్నంత వరకు మీకు మరణం లేదు. కానీ సాతాను వచ్చి సర్పం అవ్వతో ఏం చెప్తుంది, అయ్యో మీరు ఈ పండ్లు తింటే దేవుడు చచ్చిపోతాడని మీకు చెప్పిండు, కానీ ఇవి తింటే మీరు బతుకుతారు. కానీ నిజంగా అది ఆ పండ్లు తిన్నప్పుడు మన దిగంబరత్వము, మన పాపంలు, మన శాపంలు, మన అతిక్రమంలు మనకు తెలియబడతాయి. జీవంలోనికి మనము మరణంలోకి దాటిపోతాము. అందుకే సాతాను అబద్ధీకుడు, అబద్ధకులకు జనకుడు, యుక్తి గలవాడు, మోసం గలవాడు. చాలామంది సాక్రమెంట్ గురించి మనకే చెప్తుంటారు. ఏమని, అమ్మ అట్లా తీసుకోవద్దు, మీరు అట్లెట్లా తీసుకుంటున్నారు సాక్రమెంటు, ఎవరు చెప్పిండ్రు మీకు తీసుకోవాలని, ఎందుకు తీసుకుంటుండ్రు, అట్లా తీసుకోవద్దు, ఇట్లా తీసుకోవద్దు, ఇప్పుడు తీసుకోవద్దు, అప్పుడు తీసుకోవద్దు, వీళ్ళ ద్వారా తీసుకోవద్దు, వాళ్ళ ద్వారా తీసుకోవద్దు, ఈ చర్చిలో తీసుకోవద్దు, ఈ టైంలో తీసుకోవద్దు, ఈ ప్లేస్లో తీసుకోవద్దు, ఎన్నో చెప్తుంటారు. అందుకే ఇక్కడ వాక్యంలో దేవుడు క్లుప్తంగా రాయించిండు. ఇటువంటి ఎలిగేషన్స్ చాలామంది మనకు చెప్తారు, కానీ వాక్యం నిజము. వాక్యం అనే అర్థంలో ప్రతిరోజు మన మోహంని చూసుకోవాలంట. సహజ ముఖం ఎట్లుందో, మనం ఎట్లున్నామో ఈ వాక్యంలో చూసుకుంటా మన గురించి అన్నీ తెలుస్తాయంట. అదేవిధంగా దేవుని గురించి తెలుసుకోవాలంటే కూడా ఈ వాక్యం ద్వారానే మనం దేవుని కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఇక్కడ ఏమంటుండు, మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నిజంగా ఎవరైతే ఈ ఆహారము తిని ఈ ఆహారం తింటారో వాళ్ళు మరణించరు అని దేవుడు చెప్తున్నట్ట. నిజంగా ఈ ఆహారం తిన్నోళ్ళు మరణించరా? సాక్రమెంట్ తీసుకుంటోళ్ళు మరణిస్తలేరా? మనం ఒక వాక్యం వచ్చింది అంటే ఎంబడే మనము క్వశ్చన్ వేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు జవాబు చెప్పడం జరుగుతుంది. మనలోనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. క్వశ్చన్స్ కూడా మన దగ్గరనే ఉంటాయి, ఆన్సర్స్ కూడా మన దగ్గరనే ఉంటాయి. మనకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంది అంటే క్వశ్చన్ దేవుడు తర్వాత ప్రిపేర్ చేసిండంట, ముందు ఆన్సర్ని ప్రిపేర్ చేసిండంట. ఆన్సర్ చాలామంది ఆన్సర్ అడిగి క్వశ్చన్ని దోలాడుతుంటారు. కాబట్టి మనకి ఈ ఆహారం తిన్నోళ్ళు ఎవరు మరణించాడు అంటుండు. మరి ప్రతిరోజు మనం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగం అంటే ఇక నిత్య జీవమేనా మనకి ఇక దీర్ఘాయుషేనా? ఇక మనం మరణించమా? ఈహమందు మనం మరణించినా ఎక్కడ మనం కళ్ళు తెరుస్తామంట? పరలోకంలో. అంటే మనకు మరణం లేదు. ఈ ఊర్లోకి వెళ్ళి వేరే ఊర్లోకి పోయినట్టు ఈ లోకంలోకి వెళ్ళి ఎక్కడికి పోతాము? వేరే లోకంలోకి పోతాము. ఎక్కడ? తండ్రి ఉన్న స్థలంలోకి మనం వెళ్తాము. ఈ శరీరంలో, ఈ రక్తంలో పాలిభాగస్తులైన వారు ఇహలోకమందుగాక పరలోకమందు కూడా దేవునితో యుగ యుగములు వాళ్ళు జీవించే భాగ్యాన్ని వారు పొందుకోగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమైతలేదో నాకు తెలుస్తలేదు, కానీ దేవుని నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇహమందు కాకుండా వాళ్ళు పరమందు కూడా దేవునితో యుగ యుగములు నిత్యము దేవుడితో జీవిస్తారు అని దీని అర్థము. ఎన్నడూ మరణించరు అంటే ఇహమందు కాకుండా పరమందు కూడా మనము జీవించే ఉంటాము. ఈ లోకంలో మనము భౌతిక దేహము ఈ లోకంలో అంతమైపోయినా కానీ మళ్ళీ మనము మహిమగల శరీరంతో దేవుని సన్నిధికి చేరినప్పుడు మనము ఆయనతో యుగ యుగములు మనము జీవించబోతున్నాము అనేసి దీని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం తండ్రితోనే ఉంటాము, అక్కడ మన తండ్రితోనే ఉంటాము. ఇక్కడ మన బంధం తండ్రి శరీరంతో రక్తంతో ఎట్లయితే ముడిపడినదో పరలోకంలో కూడా అదే విధమైన రిలేషన్షిప్తో మనం ఉండడం జరుగుతుందని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సాక్రిమెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏమని? నా శరీరము తిని 54వ వచనం, నా శరీరమును తిని నా రక్తంని తాగువాడు నిత్య జీవము కలవాడు, అంత దినముల నేను వానిని లేపుదును. ఎప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వచనాలు పైన 57లో ఉన్నాయి. అంత దినముల నేను వాన్ని లేపుదును. కడుబూర మోగినప్పుడు ఒకవేళ ఇప్పుడు సమాధిలోను చేరినా కానీ మొత్తం
మొట్టమొదట ఆ వ్యక్తి లేవబడతాడంట. పునరుద్ధానమందు ఆ దేవుడు ఆ యొక్క వ్యక్తి పునరుద్ధానమందు దేవుని సన్నిధికి చేరబడి యుగ యుగములు దేవునితో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించండి. ఈ యొక్క సాక్రమెంట్, ఈ యొక్క రక్తం ద్వారా, ఈ యొక్క శరీరం ద్వారా మనకు ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తంలో మనం పాలిభాగస్తులు అవ్వడం ద్వారా నా శరీరమును తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమని, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఎవరైతే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలిభాగస్తులు అవుతారో వారు ఆయన యందు, ఆయన మన యందు జీవించి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి